ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సరికొత్త సీజన్ షురూ అయింది. బిగ్ బాస్ సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్, ఫన్, టర్నులు, ట్విస్టులకి లిమిటే లేదు అంటూ ఈసారి కూడా నాగార్జున గారు సందడి చేశారు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్ హౌస్ మేట్స్ 8 మెంబర్స్ లిస్టుని 2 చొప్పున కలిపి పంపారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లారు. అలాగే బిగ్ బాస్ ఈ సీజన్కి సంబంధించి 3 కండిషన్స్ పెట్టాడు. ఈ సీజన్లో హౌస్కి కెప్టెన్ ఉండడు. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్కి రేషన్ ఇవ్వరు, వాళ్ళే సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్ మనీ 0 అంటూ రివీల్ చేశాడు. అంటే హౌస్ మేట్స్ ఆటను బట్టి ప్రైజ్ మనీ లిమిట్లెస్ గా మారుతుంది. సీజన్ 8లో తొలిసారి అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు నటి యష్మి. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకి సుపరిచితమే. హౌస్ లోకి వెళ్లే ముందు యష్మి మాట్లాడుతూ, నాకు ప్రస్తుతం ఏ బాయ్ ఫ్రెండ్ లేడు, ఒకప్పుడు ఉండేవాడు. నా మూడ్ స్వింగ్స్ భరించలేకే నేను అతన్ని పంపించేశా. పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేదు. మొదటి రిలేషన్షిప్ లవ్ ఓకే అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటా. పెద్దలు కుదిర్చిన పెళ్లి అసలు చేసుకోను. నాకు వంట చేయడం రాదు. బిర్యానీ లేకుండా అసలు ఉండలేను. ఆకలేస్తే కోపం వస్తుంది. నేను చెప్పిన పని చేయకపోయినా అబద్ధం చెప్పినా కోపం వస్తుంది. హౌస్ లో నాకు ఎలాంటి స్ట్రాటజీలు లేవు. మంచి పోటీ మాత్రం ఇస్తా అని చెప్పుకొచ్చారు. సెకండ్ కంటెస్టెంట్ నిఖిల్ కన్నడ సినిమాలో హీరోగా నటించారు. డాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చా. అనుకోకుండా అవకాశం రావడంతో హీరోగా మారిపోయా. సినిమాలో నటిస్తే మంచి విలన్ పాత్ర చేయాలని ఉంది. బిగ్ బాస్ సీజన్ 8లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతానికి సింగిల్. కేవలం ఆట మీదే ఆసక్తితోనే బిగ్ బాస్ కి వచ్చా. ఏ అమ్మాయిని వెతకను. నాకు భార్యను చూసే విషయం అమ్మ చూసుకుంటారు. హౌస్ లో మనశ్శాంతి కావాలి, అది దొరకదని నాకు తెలుసు అని నిఖిల్ తెలిపారు. థర్డ్ కంటెస్టెంట్ అభయ్ నవీన్. నటుడిగా, దర్శకుడిగా అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమే. పెళ్లి చూపులు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహిస్తున్న యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ సభ్యుడిని నేను. లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ నా నటనను మెచ్చుకున్నారు. నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత దర్శకత్వం చేయాలనిపించింది. అప్పుడు రామన్న యూత్ చేశా. మళ్ళీ బిగ్ బాస్ అనే మంచి వేదిక దొరికింది. కొంచెం ఎమోషనల్ అయినా బయటకు కనపడనీయను అన్నారు అభయ్. ఫోర్త్ కంటెస్టెంట్ ప్రేరణ కంబం. కన్నడలో రంగనాయకి టీవీ షోతో మంచి పాపులర్ అయ్యారు ప్రేరణ కంబం. పలు తెలుగు సీరియల్లోనూ నటిస్తున్నారు. మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చారు ప్రేరణ. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటా. మంచి బంధాలు ఉండాలి. ఎప్పుడూ జాలీగా ఉండాలి. ఆటలు బాగా ఆడతా. నాతో పోటీ పడే కంటెస్టెంట్ల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. నేను హీరోయిన్ రష్మిక క్లోజ్ ఫ్రెండ్స్. మేమిద్దరం స్కూటీ వేసుకొని అర్ధరాత్రి తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. నాకు పెళ్ళై 8 నెలలు అయింది. మా ఆయన పేరు శ్రీపాద్. నాకు హౌస్లో లిమిట్లెస్ గా నిద్ర కావాలి అంటూ అభయ్ నవీన్ తో కలిసి హౌస్లోకి వెళ్లారు ప్రేరణ కంబం. ఫిఫ్త్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు ఆదిత్య ఓం. హౌస్లోకి వెళ్లే ముందు ఆదిత్య ఓం మాట్లాడుతూ, 2005 తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు. జీవితం అంటే పోరాటం. 2010లో మళ్ళీ కెరీర్ ప్రారంభించా. 4 హిందీ సినిమాలకు దర్శకత్వం వహించా. అవార్డులు కూడా వచ్చాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకున్న దానికి తిరిగి ఇవ్వాలనుకున్నా. అందుకే భద్రాద్రి కొత్తగూడెం దగ్గర చేరుపల్లి కొత్తపల్లి గ్రామంలో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేశా. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం నిజంగా ఏదో అంతరిక్ష యానంలా ఉందని అన్నారు. తనకి చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టమని చెప్పారు. హౌస్ లో తనకి లిమిట్లెస్ గా ఛాలెంజెస్ కావాలని నాగార్జునతో అన్నారు. సిక్స్త్ కంటెస్టెంట్ నటి సోనియా. నటి సోనియా కూడా బిగ్ బాస్ 8 లోకి వెళ్లారు. రామ్ గోపాల్ వర్మ నుండి వచ్చిన దిశ మూవీతో ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాకు నచ్చిన బాయ్ కి 9 నెలల టైం పెడతా. నేను బిగ్ బాస్ కి రావడానికి కారణం కూడా ఉంది. డబ్బులున్న వాళ్ళు కోట్లు పెట్టి ఇక్కడికి వద్దామన్నా కుదరదు. అతి తక్కువ మందికి వచ్చే అవకాశం నాకు వచ్చింది. హౌస్ లో లిమిట్లెస్ గా ఫ్రెండ్స్ కావాలి. కరాటే కూడా నేర్చుకున్నా. ఒకిద్దరికి దెబ్బలు కూడా పడ్డాయి అని తన గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు వర్మ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సెవెంత్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. తన మాటలు, ప్రాసలు, పంచు డైలాగ్లో నెటిజన్లకు వినోదాన్ని పంచుతారు. అలా అందరికీ సుపరిచితురాలైన ఆమె అసలు పేరు మధు నెక్కంటి. ఆమె చేసే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్. సీజన్ 8లో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఆమె పలు ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. బెజవాడలో బేబీలు, బేబమ్మలు ఎక్కువ. అందుకే నేను ఆ పేరు పెట్టుకున్నా. విజయవాడ, గుంటూరు తిరిగినట్టు అమెరికా తరచూ వెళ్తుంటా. అక్కడ ఏ కార్యక్రమం ఉన్నా వ్యాఖ్యాతగా, గాయనిగా ఎంటర్టైన్ చేయడానికి నన్ను పిలుస్తుంటారు. హౌస్లో నాకు ఫుడ్ లిమిట్లెస్గా కావాలి అని చెప్పుకొచ్చారు. ఎయిత్ కంటెస్టెంట్ శేఖర్ భాష. రేడియో జాకీగా శ్రోతలను అలరించిన వ్యక్తి శేఖర్ భాష. ఇంజనీరింగ్ తర్వాత రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి 18 IRF అవార్డులను తీసుకున్నారు. పురుషుల పట్ల సమాజం వ్యవహరిస్తున్నా మార్చుకోవాలని, లేకపోతే కుటుంబాలు చితికిపోతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రాణాలకు తెగించి పోరాడదామని ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ సీజన్లో అసలు సిసలైన శేఖర్ భాషని బిగ్ బాస్లో చూడబోతున్నారంటూ వేదికపైకి వచ్చారు. బిగ్ బాస్కు రావడం నా కల. చాలా రోజుల నుండి చూస్తున్న అందరినీ పిలిచి నన్నెందుకు పిలవరని అనుకునేవాడిని. బిగ్ బాస్లోనూ నా స్పందన తెలియజేస్తా. హౌస్లో నన్ను ఫ్రెండ్స్గా చూస్తే పర్వాలేదు, శత్రువుగా చూస్తే మాత్రం బిగ్ బాస్ టైటిల్ పట్టుకపోతా అని శేఖర్ చెప్పుకొచ్చారు. నైన్త్ కంటెస్టెంట్ నటి కిర్రాక్ సీత. బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కిర్రాక్ సీత బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టారు. కిర్రాక్ నా పేరు, కిర్రాక్ నా పర్సనాలిటీ కూడా.
నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ వస్తున్నా. చాలా పాత్రలు చేశా. బేబీలో నేను చేసిన పాత్రే నా నిజమైన క్యారెక్టర్ అనుకున్నారు. ఒక నటిగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అయితే వ్యక్తిగతంగానూ నన్ను అవమానించారు. ముందు ఒకలా వెనక మరొకలా ఉండేవాళ్ళంటే నాకు కోపం. కెమెరా ముందు నటించాలి, వెనక నటించకూడదు. నన్ను నేను నిరూపించుకునేందుకు లిమిట్లెస్గా అవకాశాలు కావాలి. నా కెరీర్లో నేను ఉన్నతంగా ఎదగాలి అని చెప్పుకొచ్చారు. 10th కంటెస్టెంట్ నాగమణికంఠ తాను కోల్పోయిన గౌరవాన్ని మళ్ళీ పొందడానికి బిగ్ బాస్ షోకి వచ్చినట్లు నాగమణికంఠ తెలిపారు. 11th కంటెస్టెంట్ పృథ్వీరాజ్ ఇదొక అద్భుతమైన షో. ఇందులో పాల్గొనాలని ఎప్పటి నుంచో నా కోరిక. మనీ అండ్ పేరు కోసం ఈ షోకి వస్తున్నా. అలాగే ప్రేక్షకుల నుండి మంచి లిమిట్లెస్ ప్రేమ కావాలి అంటూ తెలుగు కన్నడ సీరియల్స్ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. 12th కంటెస్టెంట్ యాంకర్ విష్ణుప్రియ కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టారు. తనకి ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్గా కావాలని కోరారు. 13th కంటెస్టెంట్ నైనిక తన డ్యాన్స్తో ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. నైనిక ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్లోకి అడుగుపెట్టారు. చిన్నప్పటి నుండి తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. డాన్సర్ను కాకపోతే నటిని అయ్యేదాన్నని, కెమెరా ముందు ఉండాలన్నదే తన కల అని చెప్పింది. అమ్మకు కూడా అలాగే ఉండడం ఇష్టమని వివరించారు. 14th కంటెస్టెంట్ నబిల్ అఫ్రిది వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో యువతలో మంచి క్రేజ్ని తెచ్చుకున్నారు నబిల్ అఫ్రిది. చిన్నప్పటి నుండి నటుడు కావాలన్న కోరికతో ఫన్నీ స్కిట్లు చేయడం మొదలుపెట్టి సోషల్ మీడియాలో అభిమానులు సొంతం చేసుకున్నట్లు తెలిపారు. బిగ్ బాస్తో తన కల నెరవేరిందని తెలిపారు నబిల్ అఫ్రిది. బిగ్ బాస్ 8 సీజన్లో ఈ 14th కంటెస్టెంట్లో ఎవరు గెలవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.